హలో అండి. హాయ్. ఇది డీమార్ట్ పార్ట్ 3 కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఇది థర్డ్ వ్లాగ్ అండి. ఇది పూజా సామాగ్రికి సంబంధించిన సెక్షన్ అండి. ఇది బాక్స్ అయితే చాలా బాగుంది. ఇది దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు, బట్ బాగుందని అయితే వీడియో తీసానండి. దాని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. నేను ఎక్కువ అయితే ఇక్కడ ఏం చూడలేదు, బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అండి, పూజకు సంబంధించిన ఐటమ్స్ యూజ్ అయితేనైతే వీడియో తీసి అయితే పెట్టానండి. కొద్దిగా ముందరికి వెళ్తే ఇంట్లో దాదాపు చాలా వరకు అయితే పూల చెట్లు పెంచుతూ ఉంటారు. పూలు పెంచే వాళ్ళకైతే ఇక్కడ పూల కుండీలు కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయండి బయటతో పోలిస్తే. దాని కింద స్టాండ్స్ కూడా వచ్చాయండి. మనం పూల చెట్లు పెట్టినప్పుడు కుండీతో సహా స్టాండ్ కూడా ఉందండి, బట్ దానికి సపరేటెడ్, దీనికి సపరేటెడ్ అండి. ఇది ప్లేట్ అండి. మనం వెదురు పుల్లలు ఉంటాయి కదండి, వెదురు పుల్లలతో అల్లినట్టే ఉంది, బట్ ఇది ఫైబర్ ప్లేట్ అండి. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఆల్రెడీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి సామాన్లు, అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వేస్ట్ అనేసి అయితే కొనలేదండి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎవరికైనా యూజ్ అంటే కావాలి అనుకుంటే మాత్రమే కొనండి. ఇవి గుల్లలు కూడా అండి, 99 రూపీస్. ఇప్పుడు చాలా వరకు ఏ ఫంక్షన్ అంటే ఏదైనా ఫంక్షన్ చేస్తే ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఇస్తున్నారు కదండి. ఇలాంటివి అయితే రిటర్న్ గిఫ్ట్స్ చాలా యూజ్ అవుతాయండి. ప్లేట్స్ కానివ్వండి, ఇలాంటి వెదురు పుల్లలతో అల్లిన గుల్లలు కానివ్వండి, చాలా బాగుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను చాలా వరకు అల్లవారు మొత్తం వెతికానండి. ఇక్కడ అంటే స్టోరేజ్ బాక్సెస్ అండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి 700, 800, 900, లాస్ట్ అయితే 900 అండి. మన ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ కానివ్వండి, అంటే మేకప్ ఐటమ్స్ కానివ్వండి, చీరలు కానివ్వండి, మనం ఒకే బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. నేను ఈ బాక్స్ కోసం అయితే చాలా చాలా వెతికాను. అసలు నాకు ఎక్కువ అంటే ఎక్కడ కనిపించలేవు, ఎక్కడ దొరకలేవు కూడా అండి. షాప్లలో కూడా తెప్పియండి మేము తెప్పియమని చెప్పారు, బట్ ఇదైతే డీమార్ట్లో ఉందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తీసుకోండి. అంటే మనకు తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ 299 కన్నా 149 కూడా ఉన్నాయండి స్టోరేజ్ బాక్స్. ఇంట్లో చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళకి అన్ని సపరేట్ ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవచ్చండి. ఇలాంటి బాక్సుల్లో మళ్ళీ లేడీస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కనుక డీమార్ట్కి వెళ్ళినట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు కావాలి అనుకుంటేనే తీసుకోండి. అవసరం ఉన్న, నేను మళ్ళీ చెప్తున్నానండి, వెళ్ళిన తర్వాత మనకు అవసరం ఉన్న ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. అవసరం లేనైతే స్కిప్ చేసేయండి, ఎందుకంటే వేస్ట్ అండి. మనం ఒకదాని కోసం వెళ్ళి ఇంకోటి తెస్తూ ఉంటాము. నాకు అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే నేను అలా చేస్తూనే ఉంటానండి, ఎంత వద్దనుకున్నా, బట్ కొంటూనే ఉంటాను చిన్న చిన్న ఐటమ్స్. ఇంట్లో మొత్తం అవి నిండిపోయాయండి, మొత్తం ఇల్లంతా నిండిపోతుంది బాక్సులతో, ఐటమ్స్తోనే. అందుకని మీరు కొనేటప్పుడు చాలా జాగ్రత్త. మీకు ఏదైతే అవసరం ఉందో అదే, అంటే ఒక పేపర్ పైన లిస్ట్ రాసుకొని వెళ్ళి మీకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకోండి. డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి, వృధా ఖర్చు చేయకండి. నేనేమేమి తీసుకున్నానో మళ్ళీ ఇంకో నెక్స్ట్